గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరికి నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లు. ఇవాల్టి రోజు నా కడప జిల్లా బద్వేల్ పట్టణ పూర్మామిల్ల రోడ్డు సబ్ జైల్ ఆవరణంలో వెలిసినటువంటి శ్రీ శ్రీ కనకదుర్గాదేవి దేవాలయం నందు ఆషాఢ మాసంలో 4వ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని శాకాంబరి దేవి అలంకరణలో దర్శనమివ్వబోతున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు శ్రీ శ్రీ కనకదుర్గాదేవి దేవాలయం, పోలీస్ స్టేషన్, సబ్ జైల్ ఆవరణం. శాకాంబరి అలంకారం అనేది అమ్మవారి అలంకారాలలో ఒకటి. దీనిలో అమ్మవారు శాకాలతో అంటే కూరగాయలు పండ్లతో అలంకరించబడి దర్శనమిస్తారు. ఆషాఢ మాసంలో ఈ అలంకారం ఎంతో విశేషంగా జరుపుకుంటుంటారు. ఇది భక్తులకు ఆహారం, పంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ చేసే అలంకారం. పూర్వం అంటే శాకాంబరి అలంకారం యొక్క చరిత్ర ఏంటంటే, పూర్వం దుర్గాదేవి దుర్గమాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన తర్వాత లోకంలో కరువు ఏర్పడి ప్రజలు ఆహారం కోసం ఇబ్బంది పడ్డారు. అప్పుడు దుర్గాదేవి శాకాంబరి దేవిగా అవతరించి తన శరీరం నుండి శాకాలను అంటే ఏవైతే కూరగాయలు పండ్లను ఉత్పత్తి చేసి ప్రజల ఆకలిని తీర్చింది. ఈ సంఘటన కారణంగా ఆమెను శాకాంబరి దేవి అని పిలుస్తారు. అమ్మవారిని శాకాంబరి అలంకారంలో అలంకరిస్తారు. అంటే అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, పండ్లు, ఆకులతో అలంకరిస్తారు. మనం ఇక్కడ చూడొచ్చు, ఇవాల్టి రోజున అమ్మవారిని ప్రతి ఒక్క కూరగాయతో అలంకరించడం అనేది. శాకాంబరి అలంకారం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, శాకాంబరి అలంకారం అనేది పంటలు, ఆహారం సమృద్ధిగా ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ జరుపుకునే పండుగ. ఇది ప్రజలందరికీ అన్నం పెట్టి ఆదుకునే అమ్మవారి గొప్పతనాన్ని తెలియజేస్తుంది. మనం ఎక్కువగా శాకాంబరి అలంకారం అనేది విజయవాడ ఇంద్రకీలాద్రిలో మనం చూస్తూ ఉంటాం. అటువంటిది ఇంత గొప్పనైనటువంటి శాకాంబరి దేవి అలంకరణం మన బద్వేల్లో ఉన్నటువంటి కనకదుర్గాదేవి దేవాలయం నందు ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటూనే ఉంటాం. సాధారణంగా ఆషాఢ మాసంలో ఈ యొక్క శాకాంబరి దేవి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటాయి. శాకాంబరి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తే భక్తులకు పంటలు సమృద్ధిగా పండుతాయని, ఆహార కొరత ఉండదని నమ్ముతూ ఉంటారు. మరొక విశేషం ఏంటంటే ఇక్కడ చెప్పుకోదగింది, ఈ శాకాల సముదాయం అంతులేని కోరికలను తీర్చే రసాలు కలిగి ఉంటాయి. జీవులకు కలిగే ఆకలి, దప్పి, మృత్యువు, ముసలితనం, జ్వరం మొదలైనవి పోగొడతాయి. కాంతులను ప్రసరించే ధనస్సును ధరించే పరమేశ్వరిని శాకాంబరి శతాక్షి, దుర్గా అనే పేర్లతో కీర్తింపబడుతుంది. ఈ దేవి శ్లోకాలను దూరం చేసి దుష్టులను శిక్షించి శాంతిని కలుగు చేయడమే కాదు, పాపాలను కూడా పోగొడుతుంది. ఉమా, గౌరీ, సతి, చండీ, కాళికా, పార్వతి అనే పేర్లతో కూడా ఈ దేవి యొక్క ప్రసిద్ధి పొందింది. ఈ శాకాంబరి దేవిని భక్తితో స్తోత్రం చేసేవారు, ధ్యానించేవారు, నమస్కరించేవారు, జరిపించేవారు, పూజించేవారు తరిగిపోని అన్నపాన అమృత ఫలాలను అతి శీఘ్రంగా పొందుతారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఇక్కడ అమ్మవారిని ప్రత్యేకమైనటువంటి అలంకరణలో అలంకరిస్తూ ఉంటారు ఆలయ ప్రధాన పురోహితులు. అంతేకాక ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఈ ఆలయం మన బద్వేల్ పట్టణ చరిత్రలో ఎక్కడే కానీ నవహారతులు ఇవ్వరు. అటువంటి నవహారతులు మొట్టమొదటిసారిగా మన బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి శ్రీ శ్రీ కనకదుర్గాదేవి దేవాలయం నందు అమ్మవారికి నవహారతుల కార్యక్రమం ఎంతో గొప్పగా చేపట్టారు ఆలయ ప్రధాన పురోహితులు. అంటే ఒక్కొక్క హారతి